కొరకై సాక్ష్యముగా జీవించుమా. నీ చేష్టలు నీ మాటలు ప్రభు కొరకై సాక్ష్యముగా జీవించుమా. మేల్కొనుము ఓ క్రైస్తవుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు మధుర స్వరం అనే ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ యేసునామంలో ఆహ్వానిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు మనము దేవుని హస్తం అనే అంశం గురించి ధ్యానించుకున్నాం. దేవుని హస్తం, హ్యాండ్ ఆఫ్ గాడ్. చూడండి, మరి యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం మనము ఇక్కడ గమనిస్తే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో. అండి, ఇక్కడ మనం చూస్తే యెహోవా హస్తం గురించి యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతుంటున్నాడు. యెహోవా హస్తము యెహెజ్కేలు భక్తుని దర్శించినట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క హస్తము యెహెజ్కేలు ప్రవక్తని దర్శించింది. అంటే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. అందుకని ఆయన మరి తన యొక్క భక్తుని తన యొక్క హస్తము ద్వారా దర్శించినట్లు మనం చూస్తుంటున్నాం. అంటే చాలా మటుకు మరి అనేక మంది భక్తుల జీవితాలు మనం గమనిస్తే దేవుడు వారితో ఒక కళల ద్వారా కానీ, దర్శనముల ద్వారా కానీ, ఒక స్వరము ద్వారా కానీ, లేదంటే ఒక ప్రవక్త ద్వారా కానీ, ఒక ప్రవచనం ద్వారా కానీ దేవుడు వారితో మాట్లాడినట్టు మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ అలాగే యెహెజ్కేలు ప్రవక్తను కూడా దేవుడు దర్శిస్తున్నాడు. ఎందుకు? యెహోవా హస్తము ఆయన మీదికి వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే యెహోవా హస్తము యెహెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చిందో అంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్త, నేను ఆత్మవశుడనై ఉండగా. అంటే దేవుని యొక్క హస్తము ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చిందో, యెహెజ్కేలు ప్రవక్త తన స్వాధీనంలో లేడు. హల్లెలూయా. తన స్వాధీనంలో లేడు, కానీ పరిశుద్ధాత్మ వశములో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వశములో యెహెజ్కేలు ప్రవక్త వచ్చి ఉంటున్నాడో, మరి ఎటువంటి కార్యాలు జరుగుతాయి మన జీవితాలు దేవుని యొక్క హస్తం మనల్ని దర్శించినప్పుడు. అలాగే ఇక్కడ 37వ అధ్యాయంలో కూడా ఏమేమి ఆత్మ కార్యాలు జరిగినట్టు మనము చూడగలము. మొదటిది, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఆత్మవశుడిగా ఉంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం, పరిశుద్ధాత్మలు బాప్తిస్మం పొందినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే యెహెజ్కేలు ప్రవక్త ఆత్మలో కొనిపోవడం మనం చూస్తుంటున్నాం. అంటే ఆయన ఆత్మ, యెహెజ్కేలు ఆత్మ ఒక స్థలము నుండి ఇంకొక స్థలానికి దేవుడు తీసుకొని వెళ్ళినట్లు మనం గమనిస్తున్నాం. ఇది కూడా ఒక ఆత్మీయ ఒక మెట్టు. అంటే ఇది ఒక ఆత్మీయ స్థితిలో ఇదొక ముందడు, ఒక అభివృద్ధి, లేదంటే ఇది ఒక ఉన్నతమైన అనుభవం. అలాగే ఇంకొకటి, మరి దేవుని యొక్క ప్రణాళిక అక్కడ మనకు తెలుపబడుతుంది. అంటే ఎక్కడికి కొనిపోబడింది? ఎండిన ఎముకల లోయలో. అక్కడికి యెహెజ్కేలు ఆత్మ కొనిపోబడింది. అంటే అక్కడ ఒక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అది కూడా ఎక్కడ అంటే ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు ఎవరైనా పట్టించుకుంటారా? ఎవ్వరు పట్టించుకోరు. చూడండి, మరి మన ప్రియులైన వారు ఎవరైనా చనిపోతే మరి మనము సమాధిలో పాతి పెడతాం. ఆ తర్వాత మరి ఆ ఎముకలు లేదా శరీరము ఏమవుతుంది? క్రమక్రమేణా
అది మరి కుళ్ళిపోయి బోన్స్ మాత్రం, అంటే ఎముకలు మాత్రం మిగులుతాయి. అంటే దాన్ని ఎవరు చూడటానికి ఆసక్తి చూపరు కదా. అలాగే ఇక్కడ కూడా మరి ఎండిపోయిన ఎముకల దగ్గరికి దేవుడు తీసుకెళ్తున్నాడు. చూడండి, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. కాబట్టి ఇంకొకటి అక్కడ మనం చూస్తే ఈ యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు వాడుకుంటున్నాడు. అంటే ఆ ప్రాఫిటిక్ అనాయింటింగ్ అనేది ప్రవక్త మీద ఉండాల్సిన అభిషేకము అక్కడ యెహెజ్కేలు మీద పని చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అంటే యెహెజ్కేలు ప్రవక్త పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ వశములో ఉండి ప్రవచిస్తుంటున్నాడు. అంటే ఇలాంటి బలమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యెహోవా హస్తము మన మీదికి వచ్చినప్పుడు ఇలాంటి ఆత్మ కార్యాలు జరుగుతాయి. అలాగే మరి దేవుడు మాట్లాడుతుంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్తతో. ఏమంటున్నాడు? నీవు ప్రవచించు. చూడండి, ఈ ప్రభువా యెహోవా ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. చూడండి, ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడంటున్నాడు దేవుడు, ప్రవచించు అంటున్నాడు. ఒక మనిషితో కాదు కదా, ఒక జీవం గల ఒక మనిషితో కాదు, కానీ దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు. అవి తిరిగి మాట్లాడగలవా? మాట్లాడలేవు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు మాట్లాడు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడో యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని స్వరానికి లోబడి విశ్వాసంతో. చూడండి, పాజిటివ్ కన్ఫెషన్. యెహెజ్కేలు ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక విశ్వాసంతో, ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటున్నాడు. ఎండిపోయిన ఎముకలు ఏమని మాట్లాడుతున్నారు చూడండి, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానైనానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ మనము గమనించగలం. అంటే ఒక స్పిరిచువల్ బ్రేక్ త్రూ అంటారు దీన్ని కదా. యెహెజ్కేలు ప్రవక్త ఆ యొక్క ఎండిపోయిన ఎముకల్ని చూచినప్పుడు, అయ్యో ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినాడు అని అనుకోనిండొచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి, మీరు బ్రతుకున్నట్లు. ఎవరు బ్రతుకున్నట్లు? ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నట్లు. ఎండిపోయిన ఎముకలు మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇది ఒక క్రియేటివ్ మెరకల్. ఎలాంటిది? సృజనాత్మకమైన అద్భుతం ఇది. కాబట్టి యెహోవా హస్తము దర్శించినప్పుడు ఒక సృజనాత్మకమైన అద్భుతము మన పట్ల జరుగుతుంది. అంటే ఏవి అసాధ్యమో అవి సాధ్యమవుతాయి. దేవుడు ప్రత్యేకంగా దర్శిస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలియజేయబడుతుంది. అలాగే పరిశుద్ధాత్మ వశంలోనికి మనము వస్తాము. కాబట్టి ఇక్కడ అలాగే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినట్లు మనము చూస్తున్నాము. ఆ తర్వాత జరిగిండేది చూస్తే గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పనైతే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి విడువుము.
హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండు సంగతులు మనం గమనిస్తున్నాం. ఒకటి వచ్చేసి ఎండిపోయిన ఎముకలు బ్రతికినాయి. అంటే ఎలా బ్రతికినాయి? వాటిపైన మాంసం కదా, చర్మము, నరములు, రక్త మాంసములు అవన్నీ ఏర్పడినాయి. ఇదొక అద్భుతం, ఇదొక క్రియేటివ్ మెరకల్. అలాగే ఇంకొక అద్భుతం ఏమి అంటే, వాటిల్లోకి, ఆ సైన్యములోకి దేవుడు ఏమంటున్నాడు? ఊపిరి విడువు, అంటే జీవాత్మను రిలీజ్ చేయి అంటున్నాడు. జీవాత్మను రిలీజ్ చేయి. ఎందుకంటే దేవుని యొక్క స్వభావం అది. ఆది కాండంలో మనం చూస్తే, ప్రారంభంలోనే కదా, ప్రారంభంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో దేవుడు నరుని ఎలా సృజించినాడు? నరుని మట్టితో సృజించినాడు. వాని నాసికారంధ్రములలో ఆయన ఊపిరి విడువగా అనింది. హల్లెలూయా. కాబట్టి ఆ రోజే, అంటే సృష్టి ఆరంభంలోనే దేవుడు తన జీవాత్మను ఒక నరునిలోనికి విడవడం, రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి అదే విధంగా దేవుడు అంటున్నాడు, నీవు కూడా ఆ ఎండిపోయిన ఎముకలు. అలాగే దీని ఆత్మీయ అర్థం మనం చూస్తే ఇక్కడ చూడండి, మరి పెద్ద సైన్యమైనట్టు మనం చూస్తున్నాం. లెక్కింపలే శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. చూడండి, అదొక ఉజ్జీవం. అది ఒక ఉజ్జీవానికి సంకేతం. ఒక రివైవల్ అనేది అక్కడ జరిగింది కదా. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు దర్శించినప్పుడు, దేవుడి హస్తము మనల్ని దర్శించినప్పుడు మన జీవితాలు క్రియేటివ్ మెరకల్స్ జరుగుతాయి కదా. సృజనాత్మకమైన అద్భుతాలు జరుగుతాయి. అసాధ్యమైన సాధ్యమవుతాయి. దేవుని ప్రణాళిక మనకు తెలియజేయబడుతుంది. అలాగే మరి మన జీవితాల్లో ఒక దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం, జీవాత్మను పొందుకుంటాం. ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఎవరు యేసయ్య? జీవం అంటే ఎవరు? జీవం అంటే ఎవరు? ఇట్స్ నథింగ్ బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా యేసయ్యనే కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క జీవాత్మను మనం కలిగి ఉండాలి. యేసయ్యను మనం కలిగి ఉండాలి మన జీవితాల్లో. అది దేవుని ఉద్దేశం, అది దేవుని యొక్క ప్రణాళిక. ఆత్మీయంగా మన జీవితాలు మనం ఒకవేళ ఎండిపోయిన స్థితిలో మనం కానీ, మన కుటుంబాలు కానీ, మన బంధువులు, లేదంటే మన చుట్టూ ఉన్న ఆత్మీయులు, లేదా మన సంఘంలో మరి వారు ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? మనం ప్రార్థన చేయాలి. దేవా, నీ హస్తముతో మమ్మల్ని దర్శించయ్యా, నీ హస్తంతో మమ్మల్ని దర్శించు, నీ బలమైన కార్యం జరిగించు, నీ ఆత్మ కార్యము మా జీవితాల్లో జరిగించయ్యా, నీ సృజనాత్మకమైన శక్తిని మా జీవితాల్లో కనపరచు తండ్రి. అప్పుడు మేము నిజంగా నీ యొక్క గొప్ప ఆత్మ కార్యాలను మేము చూస్తాం, ఒక గొప్ప ఉజ్జీవాన్ని మేము చూస్తాం ప్రభువా. కాబట్టి మన కుటుంబంలో ఉజ్జీవము రగిలేదిగా ఉంటున్నది. అలాగే మన యొక్క సమాజం, మనమున్న సమాజములు లేదా సంఘములు కదా, మన యొక్క తోటి ఆత్మీయుల జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో మనం ప్రార్థించాలి. వారు ఎండిపోయిన స్థితి తాకబడినట్లు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో తాకబడినట్టు, దేవుని యొక్క హస్తం వారిని దర్శించినట్లు మనము విజ్ఞాపన చేయాల్సిన వారమై ఉంటున్నాము ప్రియులారా. అందుకే దేవుడు మనల్ని మొదట ఎందుకు అభిషేకించినాడు? ఎందుకు మరి ప్రవక్తల అభిషేకంతో దేవుడు మనల్ని అభిషేకించినాడంటే, మనము దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. ఇక్కడ ఎస్కేల్ ప్రవక్త కూడా చూడండి, పరిశుద్ధాత్మ వశమైనాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వశములో ఉన్నాడో అంటే వెన్ యూ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మనం ఎప్పుడు ఎలా ఉండాలి? మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత ఓవర్ రూల్ చేయబడాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిపాలించాలని మనం కోరుకోవాలి. ప్రతిరోజు మనము, మన కుటుంబం పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం ఉండాలి. అప్పుడే, ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, మరి నా ఆత్మ లేనివాడైతే అతడు నావాడు కాడు అంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి,
అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు అంటున్నాడు కదా రోమీయుల పత్రికలు మనం చూస్తే. కాబట్టి పరిశుద్ధాత్మతో నడిపించడం ఎంతో అది అవసరం మన జీవితాల్లో. మనము మన కుటుంబాలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉండాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. అప్పుడే మనం దేవుని కార్యాలు చూడగలము. పరిశుద్ధాత్మ దేవుడు లేనిది, పరిశుద్ధాత్మ అభిషేకం లేనిది, దేవునితో సహవాసం లేనిది, దేవుని యొక్క హస్తము మన మీద రాకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఎండిపోయిన ఎముకల్లాగే ఉంటాయి. అలాగే లోయలో ఉన్నటువంటి ఎండిపోయిన ఎముకలు, ఎవరు గుర్తించలేని స్థితిలో, దయనీయమైన స్థితిలో మనం ఉంటాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో మరి దేవుడు అదే మాట్లాడుతుంటున్నాడు. ఏమనంటే మొదటిగా మనము దేవుడు మనల్ని దర్శించాలంటే మనము మొట్టమొదట దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలి. దేవుని స్వరం వినేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో మనం పొందేవారుగా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం, దేవుని నడిపింపు మనం చూస్తాం. ఈ సృజనాత్మకమైన క్రియేటివ్ మిరకల్స్ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మనం చూడగలము. అంటే ఒక ఉజ్జీవానికి ఒక నాంది కదా. ఇక్కడ చూడండి, మరి యెహెజ్కేలు ప్రవక్త జీవితంలో జరిగినటువంటి ఈ గొప్ప అనుభవం ఇది నిజంగా కదా. చూడండి, అది మహాసైన్యమే నిలిచిందంట, లెక్కింప శక్యం కానీ మహాసైన్యమే నిలిచిరి. నరపుతుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలును సూచించినవి. వారు మన ఎముకలు ఎండిపోయిన, మన ఆశ విఫలమైన, మనం నాశనమైపోతామని అనుకుంటున్నారు. చూడండి, అంటే మన జీవితంలో డిప్రెషన్ రావచ్చు, నిరాశ రావచ్చు, నిస్పృహ రావచ్చు. అయ్యో మా జీవితాలు ఎందుకు ఇలా పడిపోయిన స్థితిలో ఉన్నాయి, ఎందుకు ఇలా అయిపోయినాయి మా జీవితాలని మరి ఎంతోమంది ఒక డిప్రెషన్లోకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కానీ నిరాశ చెందాల్సిన పని లేదు, మీరు కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయనకు మన జీవితాలు ఎప్పుడైతే సమర్పించుకుంటామో, ప్రభువా నీ హస్తంతో నన్ను దర్శించవా, ఎందుకంటే నీ దక్షిణ హస్తము సాహసకార్యములు చేయనని చెప్తుంది కదా ప్రభువా. కాబట్టి నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని దర్శించయ్యా అని ఎప్పుడైతే మనం మనల్ని సమర్పించుకొని తగ్గించుకొని ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాలలో ఆయన ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఆయన తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. బలమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అంటే ఎండిపోయిన స్థితిగా మనకు ఉండదు. ఆయన మన పచ్చిక బయలులో పరుండ చేసేవాడుగా ఉంటున్నాడు కదా. అందుకని దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన ప్రవాహం మీద నేను నా జలములను నేను కుమ్మరిస్తాను అంటున్నాడు నా యెషయా 44వ అధ్యాయంలో. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనము గమనించాల్సింది, ఎండిపోయిన స్థితి నుండి ఆయన నిన్ను నన్ను ఆయన గొప్పగా ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. గొప్పగా ఆయన మన జీవితాలను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, నీ యొక్క హస్తం దేవా ఎప్పుడైతే మా మీదికి వస్తుందో, ఎలా నీ కార్యాలు జరుగుతాయో ప్రభువా నీవు మాకు బోధించావు తండ్రి. అవును ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నువ్వు దర్శించయ్యా. ప్రతి బిడ్డను దర్శించు. వాళ్ళు ఎలాంటి నిరాశలో ఉన్నా పైకి లేవనెత్తు, ఎలాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నా తండ్రి నువ్వు బాగు చేయి ప్రభువా. ఇప్పుడే దర్శించి నీ ఆత్మతో, నీ బలమైనటువంటి పరిశుద్ధ ఆత్మ శక్తి వారి మీద ఇప్పుడే దిగులుగాక. వారు ఏ కృంగిపోయిన స్థితిలో ఉన్న, పడిపోయిన స్థితిలో ఉన్న, చెడిపోయిన స్థితిలో ఉన్న, ఇదిగో నా తండ్రి ఎండిపోయిన స్థితిలో ఉన్న తండ్రి ఇప్పుడే తిరిగి జీవింపచేయి నాయన. వారి ప్రాణాత్మ దేహాలను జీవింపచేయి తండ్రి. దర్శించు నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి వారిని తాకునుగాక. నీ బలమైన ఆత్మ సంచారం వారిలో కార్యము జరిగించునుగాక. నీ హస్తము దేవ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక నైనా.
తండ్రి ప్రతి బంధకం నుండి విడిపించి నీ బిడ్డలను ప్రభా. అవును ప్రభా, వారి కన్నీరు నాట్యముగా మార్చినైనా కన్నీళ్లు విడిచి చూడుతూ వారు సంతోషగానంతో పంట కోసదని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు ప్రభా. ఇదిగో వారి యొక్క హృదయ వాంఛలు నాయన తండ్రి, నీ యొక్క చిత్తంలో ఉన్న వారి హృదయ వాంఛలు తీర్చమని అడుగుతుంటున్నానైనా తండ్రి. వారికి ఏమాత్రం ఇంకా ఎండిపోయిన స్థితిలో ఉండటానికి వీల్లేదు, ఏమాత్రం వారు ఇక ఎండిపోయిన లోయలో ఉండటానికి వీల్లేదు ప్రభా. తండ్రి యేసయ్యా, ఇదిగో ఫలభరితమైనటువంటి భూమిగా, ఫలభరితమైనటువంటి దేవా తండ్రి ప్రభా, ఇదిగో సమృద్ధికరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాలుగా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను ఆయన. క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త ధాన్యము, క్రొత్త తైలము యేసు నామంలో దేవా ఇదిగో నీ బిడ్డలలో తండ్రి ప్రవహించిన దాకా నీ కృప కలుగును దాకా తండ్రి. యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా.